వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. మహిళలను అన్ని రంగాల్లో ఎదిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. కరాటే అంటే అందరికి గుర్తు వచ్చే యోధుడు బ్రూస్లీ. షాద్నగర్ పట్టణంలో న్యూ పవర్ కుంఫు అకాడమీలో బ్రూస్లీ 84వ జన్మదిన వేడుకలు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల పరిశీలించిన హైడ్రా కమిషనర్. సాగునీటి సంఘం మాజీ చైర్మన్ వడ్డే నరసింహులతో సమీక్ష. డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రభుత్వ వైపు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రారంభించారు. అనంతరం డ్వాక్రా గ్రూప్ సభ్యులు, పొదుపు సంఘాల మహిళలు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఉపాధి కల్పిస్తున్నారని, మహిళలను అన్ని రంగాల్లో ఎదిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. టౌన్ లో ఈరోజు మహిళా శక్తి క్యాంటీన్ డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల్ని శక్తివంతులుగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరి వారిని బలోపేతం చేయాలని చెప్పేసి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశానుసారం ముఖ్యమంత్రిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి డ్వాక్రా రుణాలు వడ్డీ లేకుండా ఇప్పించడం. అదేవిధంగా ఐకేపీ సెంటర్ల నిర్వహణ కోసం, సోలార్ పవర్ జనరేషన్ కోసం కూడా వారికి మరి పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తూ వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చి మహిళల్ని మరి ఆర్థికంగా నిలబెట్టాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మరి మహిళా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది. చాలా ఫుడ్ కూడా చాలా హై క్వాలిటీ, తక్కువ ధరలో. కాబట్టి ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని అందిపుచ్చుకోవాలని. కరాటే విద్యలో మహామహులను మట్టి కరిపించి ఆయుధం లేకుండా కరాటే యుద్ధ విద్యలో ఎంత ఎత్తుకు ఎదిగి ప్రపంచ ప్రజలందరి గుర్తుకు వచ్చే ఏకైక యోధుడు బ్రూస్లీ. 84వ జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని న్యూ పవర్ కుంఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ తన విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ జన్మదిన వేడుకలో న్యూ పవర్ కుంఫు అకాడమీలో కరాటే విద్యలు నేర్చుకుంటున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే ఓకే అరే మీకు కావాలరా? వారి బ్రీతింగ్ దబాయించి ఉండాలి. మీరు ఒకరొకరు వచ్చి వేసుకోండి మెల్లగా. ప్రోగ్రామ్ నిలబడి ఎవరి ప్లేస్ ఆ నిలబడండి.
5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5,000 కోట్ల రూపాయల దోపిడీ చేసిన మీరు మంచోళ్లు కాదనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ అన్నారు. ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి మీతో కొట్లాడినోళ్లం. కేటీఆర్ బెదిరింపు రాజకీయాలకు భయపడే వాళ్ళం కాదని ఆయన తెలిపారు. మీ తాటాకు చప్పులకు భయపడే వాళ్ళం కాదని ప్రవీణ్ జే టోనీ అన్నారు. 10 ఏళ్ల మీ పాపాల పాలనను కడుగుతున్నామన్నారు. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ అధికారులు పోలీసులపై అజమాయిషి చెలాయించవద్దని వాళ్ళని కూడా తిట్టడం హేయమైన చర్య అని అన్నారు. స్థానిక శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీ రామారావు గారు సిరిసిల్లాలో తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో విచక్షణ కోల్పోయి అధికారం కోల్పోయిన మత్తులో కళ్ళు దాగిన కోతి వలె ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలపైన కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి గారి పైన తన అక్కసును వెళ్ళగక్కుతూ తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టుకుంటూ నిన్నటి రోజున సిరిసిల్లాల కనీసం జ్ఞానం లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా నేను చదువుకున్న వ్యక్తిని పలువురికి ఆదర్శవంతంగా ఉండాలి అన్న సోయి లేకుండా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ను భారతదేశంలోనే ప్రజాసేవ చేయడానికి ఉన్నతమైన సర్వీసులో ఉన్న అధికారులను తన అహంకారపూరితమైన ధోరణితోని బెదిరింపులకు ప్రెస్ మీట్ వేదిక ద్వారా బహిరంగంగానే కలెక్టర్ స్థాయి గల అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులు ఉంటారో వాళ్ళని అంతు చూస్తామని చెప్పడం, కొంతమంది నాయకులు ఉన్నారు, ఓ 3-5 వాళ్ళ సంగతి చెప్తా అని చెప్తా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అధికారం కోల్పోయిన మత్తులో ఇప్పుడు తన మెదడు నిజంగానే మోకాళ్ళకు వచ్చిందని చెప్పి కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు మాకు కూడా అర్థమైపోతుంది. ఇది నిజమని తప్పక నమ్మాల్సిన పరిస్థితే వచ్చింది. ఎందుకంటే ఒక ఉన్నతమైన అధికారులను ఏ విధంగా బెదిరింపులకు గురి చేస్తూ గతంలో తన పరిపాలన కొనసాగిందో, ఎంత అరాచకంగా ఈ ప్రాంతంలో దోపిడీ కావచ్చు, నిరంకుశ పాలన కావచ్చు, దుర్మార్గమైన కావచ్చు, బెదిరింపులు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఈ విధంగా గత ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకొని దోపిడీ చేసిన వ్యక్తి, తన అనుచరులను ప్రోత్సహించిన వ్యక్తి ఈరోజు అధికారం కోల్పోగానే దీనికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతు చూస్తాం, అధికారులకు కార్యకర్తలాగా పనిచేస్తున్నారని చెప్పడం ఇది పనికిమాలిన చర్య, సిగ్గు చేయడానికి అంశం. కేటీఆర్ గారు తస్మాత్ జాగ్రత్త, సమాజాన్ని గౌరవించాలి, రాజ్యాంగం ద్వారా కల్పించబడే హక్కులకు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరు గతంలో ఏదైతే జిల్లా ఉన్నతాధికారులను మీరు మీ నాయకుల ద్వారా ఏ విధంగా బెదిరింపులకు గురి చేసి సిరిసిల్ల ప్రాంతంలో ఎంత దోపిడీకి గురి చేసిరో అనేది మీరు మరొకసారి సిరిసిల్ల ప్రజలకు తెలియజేయాలి. మీరు గొప్పగా నేను ఈ ప్రాంతం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అని గొప్పగా చెప్తా ఉన్నారు కదా. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మీరు సిరిసిల్లలో సాధించింది ఏముంది? సిరిసిల్ల ప్రజలు నిండా ముంచిరు. సుమారు 5,000 కోట్ల పైచలకు సంపదన దోపిడీని ఇక్కడ నుండి హైదరాబాద్కు నీ ధనవాడ ఫామ్ హౌస్కు తరలించుకున్న సంగతి ఇక్కడ ఇప్పుడిప్పుడే సిరిసిల్ల ప్రజలకు అర్థమవుతున్న సంగతి మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులకు కావచ్చు, ఈ ప్రాంత విద్యార్థులకు కావచ్చు, ఈ ప్రాంత యువకులకు కావచ్చు, చేనేత రంగానికి కావచ్చు, ఏ ఒక్క రంగానికన్నా మీరు ఇక్కడ అభివృద్ధి పదాన్ని నడిపించిర్రా? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ చదువుకున్న వాళ్ళ కంటే హీనంగా మాట్లాడుతున్నారని, సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం కేటీఆర్కు ఏర్పడిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ విమర్శించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అయితే కేసీఆర్ సాధించాడని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. నేతన్నలకు బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుందని, నూలు డిపో ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో పాలిస్టర్తో పాటు కాటన్ పరిశ్రమలను ఆదుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్లు సత్యనారాయణ గౌడ్ తెలిపారు. కేసీఆర్ తన ప్రవర్తనను మార్చుకొని హుందాగా వ్యవహరించాలని నాగుల సత్యనారాయణ గౌడ్ హితవు పలికారు. కేసులు బడాయించడం ఏమనుకోండి, ఏమున్నా మన కార్యకర్తలు అణగదొక్కే కార్యక్రమం మీరు చేశారండి, మా ప్రభుత్వం కాదు. మళ్ళీ ఒక పని మీరు చేస్తుంటూ అదే మీకు ఉంటుందేమో మీ దృష్టిలో, అది కూడా ఎదుటో వాళ్ళే ఎదుగుతుండ్రు అని చెప్పి. అరే ఇప్పుడు ఇవ్వాల యారని డిపో ఇస్తా అని చెప్పి అన్నారు మీరు. మీ హామీ అది 10 ఏళ్ళ కాలం ఇచ్చారా? అయిందా? మొన్నటికి మొన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. యారని డిపో వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయింది. 10 ఏం చేశారండి? వాళ్ళకు రుణం బకాయి పెట్టిపోయారు మీరు. వాళ్ళ బకాయిలకు మేము దాదాపు 200 కోట్లు ఇచ్చాం. మీకు 60-70 రావాలంటే అవి కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ సబ్సిడీ ఇస్తున్నాం. నాణ్యమైన గుట్ట తయారు చేయాలని చెప్పి ఈరోజు 1,08,000 మనకు చీరలు పంపిణీ చేస్తా ఉన్నాం. అదొక స్టాండర్డ్ చీర కావాలని. ఎవరికి ఇప్పుడు ఈ రైతులకు రుణమాఫీ 2 లక్షలు మీరు ఎంతవరకు చేశారు? మేము ఇప్పుడు మాకు అధికారుల లెక్కల ప్రకారం 18,000 లక్షలు మేము చేస్తామని చెప్తున్నాం. ఇంకా 12-11,000 అది కూడా డిసెంబర్లో పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఇంకా ఎవరైనా రాని వాళ్ళకు, చేరని వాళ్ళకు చేస్తామని ప్రయత్నిస్తున్నాం. ఇలా బట్ట కొనుగోలు ఇక్కడ 2 నెలలకు 3 నెలలకు దాని మీరు డబ్బులు చెల్లించిన దాఖలాలు ఉన్నాయి. మేము పట్టమని 3-4 రోజులలో వాళ్ళకి చెల్లిస్తున్నాం. ఈ సిస్టంలో రైతులకు కానీ పద్మశాలకు కానీ ఈ ఊళ్ళో మనకు కావాల్సిన ఎలా సాధించుకుందాం, ఇంకా ఏం చేసుకోకుంటే ఇంకా అభివృద్ధికి పోదామని చెప్పి తప్పడబా మేము ఆలోచించుకుంటూ పోతుంటే వాచుడు ఒకటి స్టేట్మెంట్ ఇచ్చుడు, ఇక అది ఇది వాడు వీడు అవి అనుకోండి సార్. ఇది దొరల పరిపాలన కాదు సార్. ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం అది కావాలని చెప్పి ఉద్దేశంగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మేళ్ల చెరువు, వనం చెరువు, చెలికుంట చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆయా చెరువులకు సంబంధించిన ఆక్రమణలపై ఆరా తీశారు. చెరువు పరిసరాలు, FTL బఫర్ జోన్ల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మేళ్ల చెరువు, వనం చెరువు, చెలికుంట, కొల్లూరు పెద్ద చెరువులో జరిగిన ఆక్రమణలపై తెల్లాపూర్ సాగునీటి సంఘం మాజీ చైర్మన్ వడ్డే నరసింహులు హైడ్రా కమిషనర్ కు వివరించారు. తెల్లపురం వాసులు వేసారు. చెరువుల మీద సిక్కాలు FTL కంప్లైంట్ కూడా అని చెప్పి NGT చెన్నై కోర్టు వేస్తే అప్పుడు అంటే మా గ్రామస్తులు వేసారు. దాంట్లో నేను కూడా ఉన్నా, గ్రామస్తులుగా చేసిన. అయితే అక్కడ అప్పుడు NGT కోర్టు 2 times వచ్చారు ఇక్కడికి. NGT నుంచి వాళ్ళ టీం వచ్చి ఇక్కడ అంతా ఎంక్వైరీ చేసి బ్యాక్ సైడ్ మొత్తం సిస్టంలో గోడ కట్టేసిండు. చేసి ఇగ్నాలు కూడా ఇప్పుడు కంప్లీట్ అయినా అమ్ముతున్నాడు. బ్యాక్ సైడ్ మొత్తం 2 lines విల్లాస్ మొత్తం FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ సిస్టంలో ఉన్నాయి సార్. తర్వాత అక్కడ సంకల్ప 422 ఇది కూడా FTL ఉంది. సంకల్ప కూడా FTL ఉంది సార్. తర్వాత 423 సర్వే నెంబర్ ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ ఏం జరుగుతలేదు కానీ మట్టి పోస్తున్నా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. కేసు కూడా అయింది. అవి కూడా మధ్యలో చేస్తే కూడా ఇండో కాస్ట్ చెల్లికుంటా రిపోర్టు బేస్డ్ ఆన్ రిపోర్ట్లో అందులో ఈ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఇవన్నీ ఇచ్చారు ఉన్నటువంటి కలెక్టర్ ఇస్తే కలెక్టర్ సేమ్ రిపోర్ట్ మళ్ళీ NGT పంపింది. NGT వాళ్ళు ఏంటంటే ఒక కమిటీ వేసింది సార్. NGT ఇది కూడా FTL ఉంది సార్. అక్కడ ఇంటి దగ్గర ముందు కూడా FTL ఉంది సార్. అక్కడ కూడా ఇప్పుడు
మీకు 2 సెప్టెంబర్ 24 నాడు ఇంత పెద్ద ఫైల్ మీకు ఆఫీస్ ఇచ్చి సార్ అయ్యో సార్ మీ స్టాంప్ సార్ నేను 2 సెప్టెంబర్ ఇచ్చి వచ్చాను మీ ఆఫీస్ ఇచ్చి వచ్చిన ఆ రోజు మీరు లేరు మీకు కలుద్దామంటే బయట వెళ్ళారట దీంతో పాటు ఇంత పెద్ద ఫైల్ కూడా ఇచ్చి వచ్చాను సార్. అయితే ఆ రోజు అక్కడ ఏమనంటే 15 డేస్లో మేము అక్కడ విజిట్ చేస్తామని చెప్పారు. మధ్యలో అంత కొంత డీల్ అయింది. మీరు ఇవాళ వచ్చడం మనకు మాకు బాగా చాలా సంతోషం. ఎక్కడైతే ఎఫ్టీఆర్లు సికాలు ఇక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ మ్యాక్సిమం వాటర్ లెవెల్ అయితే సార్ మ్యాక్సిమం వాటర్ లెవెల్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరిగినాయో దయచేసి మేము ఒకసారి మొత్తం డిస్మెంట్ చేయండి. ఈ చెరువులు 3 చెరువులను కాపాడండి సార్ ఈ తెల్లపురం. మీరు వచ్చాక చాలా సంతోషం సార్ ఈ తెల్లపురం. కానీ ఒకటైపోయిందంటే కొంత ఇప్పుడు వీళ్ళకన్నా ముందున్న రాములు అని చెప్పేసి ఈ గారు తర్వాత బన్సాల్ అని చెప్పేసి ఇరిగేషన్లో ఇంతకుముందు ఎంఆర్ఓలు కూడా కొంచెం పెంచుకోవాలి. ఏడెళ్తుంది ఆడ ఎక్కెళ్ళ ఫ్యాక్టరీ ఉందా ఆడిపోతుంది. కానీ కాలర్ అన్ని గుంతలు అంటే అది బిహెచ్ఎల్ సైబర్ కాలనీ దాటి వెళ్ళిపోతుందా? దాటి వెళ్ళిపోతుంది 2 వీలర్ మీద వెళ్ళిపోవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.